కైలాష్ గారు కైలాష్ గారు ఎక్కడ? You slapped me? Huh? You slapped me? Why? Huh? Why? You know, అమ్మాయిలు నన్ను తిడితేనే చంపేస్తా. నువ్వు లాగి పెట్టి కొట్టావు. నిన్నిప్పుడు ఎలా చెప్పాలి? హలో, వాడెవడో చోటుగాడంట. వాడికి దొరికాడు ఇటు పట్టుకుని పడితే లేపండియా. ఊరు నాయనా, మీ కమిషనర్ ఎంత పని చేశాడు తెలుసా? అడ్రస్ చెప్పి 2 గుంటలు లొకేషన్ రా. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు. ఎదవలు మించిన ఎదవలు. లేకపోతే వాడు నాలుగు 2 గుంటలు కుట్టేటాడు గురు కమిషనర్ గాడు. కమిషనర్ పిచ్చోడు కాబట్టి 2 అడిగాడు. నేను 25 అడుగుతానని నీకు తెలీదు. 25 కోట్లు చంపేరా? నన్ను చంపేరా నా కొడక? నన్ను చంపే. మా అన్నతో పాటు నన్ను చంపేస్తారా? వాడు బతికిపోయాడ్రా. రేయ్, జనరల్ గా నువ్వు నోట్లో పోసే రకం. డీల్ ఫిక్స్. డీల్ ఫిక్సా? అంటే నోట్లో పోయడానికి ప్రిపేర్ అయిపోయావు అనమాట. కైలాష్ గారిని చంపి నీకు ఫోన్ చేస్తా. ఓకే? హే యుతినాయ్ క్లైమాక్స్ చాక్తుని. ఏమైంది? చాలా దూరం అంట. ఆ చోటుగాడి నంబర్ కావాలి. నీ బాయ్ ఫ్రెండే కదా? నంబర్ చెప్పు. నంబర్ ఎక్కడే? హలో. హే చోటు బాయ్, నేను జానీని మాట్లాడుతున్నా. ఆ కైలాష్ ఎక్కడ? హలో 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 హలో. నువ్వు నా దగ్గర ఉన్నట్టు వీడికి ఎలా తెలిసింది? ఎవడాడు? ఇంకెవడు? జానీ. చెప్తున్నా వినకుండా కమిషనర్ కి ఫోన్ చేశాం. వాడే చెప్పేస్తుంటాడు. కమిషనర్ అలా చేయడు. నా వాల్యూ ఏంటో తెలుసా నీకు? నన్ను ఎంతకైనా అమ్ముకోవచ్చు. హలో హలో చోటు. హలో హలో. నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఒకసారి చెక్ చేస్తాను. హలో సార్, ఇక్కడ ఎవరో 10 మంది వచ్చి కైలాష్ గారిని చంపేశారు. నన్ను ఏం చేయమంటారు? ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నువ్వు కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే సార్. నువ్వు చెప్పింది నిజమే గురు. మా వాడు నిన్ను నమ్మేశాడు. నన్నొక్కడిని చంపేస్తే ఆ మినిస్టర్కి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. నీకు ఇంకొక విషయం తెలుసా? మంత్రి రాజేంద్ర కుమార్ని చంపింది నేను కాదు. మిస్ అయినా పర్వాలేదా? మిస్ అవ్వదు. ఇవాళ మినిస్టర్ని చంపేది నువ్వు కాదు, మినిస్టర్ తమ్ముడు. పోయావా? నా కొడుకు ఉన్నావురా? అమ్మో మన చచ్చిపోయాడంటే. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని వాళ్ళన్నను బాడే కాల్చేశాడు. అందుకే ఆడికంత భయం నేను బతుకుంటే. జానీ బాయ్ డోంట్ వరీ జానీ బాయ్. ఎందుకేంటి జానీ బాయ్? కమిషనర్ ఇప్పుడే ఫోన్ చేశాడు. ఆ కైలాష్ గారిని చంపేశారంట. అందరం ఇక్కడే ఉన్నాం. ఆడినప్పుడు చంపేశాడు. తొందరపడి థ్యాంక్స్ లవి చెప్పకు. అదేంట్రా బ్రేక్ ఇచ్చావు? ఫోన్ పెట్టే. గుడ్ న్యూస్ చెప్పరా? పంచి తడుతుంది ఇక్కడ. జానీ చెప్పు. హే సారీ చోటు, సిగ్నల్స్ ప్రాబ్లం. ఇప్పుడు క్లియర్గా ఉంది, చెప్పు. విషయం ఏంటంటే నీ దగ్గరున్న కైలాష్ గారు నాకు కావాలి. నేనెందుకు ఇవ్వాలి? వినిపిస్తుందా నేను డార్లింగ్ వాయిస్? మర్యాదగా కైలాష్ గారిని తీసుకొని నా దగ్గరికి రా. నీ అవసరం నాకెంతుందో నా అవసరం నీకంతే ఉంది. సమీరాని వాళ్ళ అన్నని తీసుకుని నువ్వే ఇక్కడికి రా. ఏమన్నాడు? హీస్ బ్లాక్మెయిలింగ్ బ్రహ్మాజీ, బ్లాక్మెయిలింగ్ మీ. నన్ను కొడతావంటే? కొట్టక? నువ్వేమో ఆ రోజు నన్ను విలన్ అన్నావు. విలన్ వాడు బ్రహ్మాజీ, నేను హీరోని. Do you believe me? సరే. నీ బావ రమ్మన్నాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వ్యాన్లో. నన్ను వదిలేసావని తెలిస్తే ఆ జానీ నిన్ను చంపేస్తాడు. చంపేస్తే చంపేనే. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? నిన్ను ప్రాణాలతో తీసుకొస్తాను మీ అమ్మ నాన్నకు మాటిచ్చాను. నాకు దొరకాలని వాళ్ళు మొక్కున్నారు. అలాగే దొరికావు. ఇప్పుడు నేను జానీ బాయ్ చేతిలో పెట్టలేను. పో. సమీరా లే, చూడు
నా కొడుకుని ఎలా కొడతాను?